అలనాటి నటీమణి భానుమతి గారికి సినిమా స్టోరీ చెప్పడానికి ఓ డైరెక్టర్ వెళ్తే గెట్అవుట్ అని తరిమేశారట ఆవిడ. ఆమెకు కోపం వచ్చేలా ఆ కథలో ఏముంది, ఆమె కోపానికి బలైన డైరెక్టర్ ఎవరు, చివరికి ఆ సినిమాలో ఆవిడ నటించారా లేదా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఓ చిన్న మాట, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. భానుమతి గారంటే ఇండస్ట్రీలో అందరికీ భయం ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజ నటులు కూడా ఆమెతో మాట్లాడడానికి వెనకడుగు వేస్తారు. అలాంటిది ఆమెకు ఓ డైరెక్టర్ కథ చెప్పాలంటే ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అందులో ఏమైనా తేడా ఉంటే ఆమె వాయిస్ లో చేంజ్ వచ్చేది. ఆ తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడేవారు డైరెక్టర్స్. ఫిల్మ్ ఇండస్ట్రీపై భానుమతి గారికి ఉన్న కమాండ్ అలాంటిది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కంటే ముందు నుండే ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, స్టూడియో అధినేతగా ఇలా చాలా రంగాల్లో ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. ఇండస్ట్రీలో ఆమెకు రాని పని లేదు, చేయని పాత్ర లేదు. 24 క్రాఫ్ట్స్ పైన ఆమెకు పట్టుండేది. అన్ని విభాగాల్లో కూడా ఆమె సక్సెస్ అయి చూపించారు. సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ కావడంతో భానుమతి గారంటే భయం అందరిలో ఉండేది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ సైతం ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు. ఈ క్రమంలో ఓ దర్శకుడు భానుమతి గారికి కథ చెప్పడానికి వెళ్లి తిట్లు తిని వచ్చారట. ఆ దర్శకుడు మరెవరో కాదు, కోడి రామకృష్ణ గారు. భానుమతి గారు హీరోయిన్ గా ఉన్నప్పుడు మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్డమ్ ను అనుభవించారు. ఆమెకు క్యారెక్టర్ రోల్స్ ఇవ్వాలంటే దర్శకులు చాలా జాగ్రత్తగా పాత్రలు రాసుకునేవారు. ఏమాత్రం తేడా ఉన్నా ఆమె ఒప్పుకునేవారు కాదు. చివరికి భానుమతి గారితో బామ్మ పాత్ర చేయించాలన్న దర్శకులు చాలా జాగ్రత్తగా పాత్రలు రాసుకునేవారు. ఇదే క్రమంలో కోడి రామకృష్ణ గారు మంగమ్మ గారి మనోడి సినిమా కోసం భానుమతి గారిని తీసుకోవాలనుకున్నారట. కథ మొత్తం రెడీ చేసుకుని చెన్నైలోని భానుమతి గారింటికి వెళ్లారు. అయితే కథ, డైరెక్షన్, డైలాగ్స్ అన్నిటిపై పట్టున్న వ్యక్తి కావడంతో ఆమెకు ఈ కథ నచ్చుతుందో లేదో అని భయపడుతూనే వెళ్లారు. కథ మొత్తం చెప్పిన తర్వాత భానుమతి గారు కోపంగా పైకి లేచి ఆయన్ను గెట్అవుట్ అన్నారట. మీకు టీ కాఫీలు ఇవ్వడం కూడా దండగా, ఇక మీరు వెళ్ళిపోండి అని కోపంగా రియాక్ట్ అయ్యారట. ఆమె అలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన స్టోరీలో కొన్ని బూత్ డైలాగ్స్ ఉన్నాయి. అవి ఆమెకు కోపం తెప్పించాయి. మంగమ్మ గారి మనోడి సినిమాలో పల్లెటూరి జమీందారు మంగమ్మ పాత్ర ఆవిడది. ప్రతి సీన్ కు ఏదో ఒక నాటు సామెత చెప్పేలా భానుమతి గారి పాత్ర రూపొందించారు కోడి రామకృష్ణ గారు. సహజంగానే కొన్ని నాటు పదాలు వాడాల్సి వచ్చింది. దాంతో అవి నచ్చకపోవడంతో భానుమతి కోపంగా లేచి చెడామడా తిట్టేశారట. దాంతో కోడి రామకృష్ణ స్పందించి, అమ్మ మీకు నచ్చకపోతే డైలాగ్స్ మార్చేద్దాం అని ఆమెతో అన్నారట. ఇక అప్పటికి ఆమె కూల్ అయ్యి సినిమాకి సైన్ చేశారట. ఇక షూటింగ్ టైంలో ఆ డైలాగ్స్ మార్చకుండానే భానుమతి గారికి ఇచ్చారట. షూటింగ్ లో చుట్టూ పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు. అప్పుడు ఆమె చెప్పిన ఫస్ట్ డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో భానుమతి చాలా సంతోషించారు. అప్పుడు రామకృష్ణను ఉద్దేశించి భానుమతి గారు ఇలా అన్నారట, అబ్బాయి వాళ్ళేంటి అలా చప్పట్లు కొడుతున్నారు, ఈ డైలాగ్ అంత బాగా వచ్చిందా అని అన్నారట. అప్పుడు కోడి రామకృష్ణ గారు స్పందిస్తూ, నేను మారుస్తా అన్న డైలాగ్స్ మార్చలేదమ్మా, ఆ డైలాగే మీరు చెప్పారు, అది వాళ్ళకు నచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నారట. భానుమతి గారు ఇప్పుడు రిలీజ్ అయ్యారు. మంగమ్మ గారి మనోడి సినిమాలో భానుమతి గారి పాత్ర ఎలా ఉంటుందో తెలిసిందే. ఆమె డైలాగ్స్ లో ఉన్న పదును ఆడియన్స్ ని ఆకర్షించింది. హుందాతనంతో కూడిన కామెడీ పాత్ర కావడంతో భానుమతి గారి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఫైనల్ గా వీడియోని సెలెక్ట్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను.